హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాగా అఫీషియల్ అండి. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియోస్ మరింత మందికి రీచ్ అవుతాయి అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు మోటివేషన్ లాగా అయితే అనిపిస్తుంది. మంచి మంచి వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తాయి. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా రోజుల తర్వాత మళ్ళీ లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నా అండి. సో ఈరోజు మాకు మండే మార్కెట్ అనమాట. మండే మార్కెట్ వెళ్ళిన ప్రతిసారి షార్ట్ వీడియో అయితే పెట్టినా కానీ లాంగ్ వీడియో ఎప్పుడు పోస్ట్ చేయలేదు. సో ఈరోజు లాంగ్ వీడియో పోస్ట్ చేద్దామని లాంగ్ వీడియో అయితే తీసుకున్నా. సో మీకు వీడియో నచ్చుతుంది. టమాటాలు ఎట్లా అంకుల్? సో టమాటాలు అయితే తీసేసుకున్నాము. అక్కడ నుండి నాకు అంతమంది ముందు వీడియో తీయాలంటే ఎట్లనో అనిపిస్తుంది అని చెప్పేసి కొద్దిసేపు తీయలేను. తర్వాత మళ్ళీ తీసుకున్నా. మా ఇంటి దగ్గర బాబుని కూడా తీసుకెళ్ళిన అన్నమాట, కొంచెం వీడియో తీయడానికి హెల్ప్ అవుతాడని చెప్పేసి. ఎందుకంటే మా హస్బెండ్ తీయడు అంతమంది ముందు, ఇంట్లోనే తీయడు, ఇంకా అంతమంది ముందు తీస్తాడా అని చెప్పేసి ఇంటి పక్క బాబుని అయితే తీసుకెళ్ళిన. సో అతను కూడా తీయలే, నేనే కొంచెం కొంచెం వీడియో అయితే తీసుకున్నా. సో వెజిటేబుల్స్ తీసుకోవాలి. మళ్ళీ నా దగ్గర మా చిన్న బాబు ఉన్నాడు, మా హస్బెండ్ దగ్గర అయితే పెద్ద బాబు ఉన్నాడు. సో మనం వీడియో తీసుకుంటే అయితే అట్లా వెళ్ళిపోతున్నాం అన్నమాట. సో నేను వెళ్ళిన మండే మార్కెట్లో అయితే మనకు కావాల్సిన అన్ని రకాల కూరగాయలు అండ్ కిచెన్లోకి కావాల్సిన చిన్న చిన్న ప్లాస్టిక్ ఐటమ్స్ కూడా అండ్ ఫ్రూట్స్, పూజకు కావాల్సిన పువ్వులు అన్నీ దొరుకుతాయండి. కాకపోతే నేను పువ్వులు ఏం తీసుకోను, ప్లాస్టిక్ సామాన్లు కూడా ఏం తీసుకోను. ఎందుకంటే మనకి ఇంటి ముందుకే మాకు పువ్వులు అయితే డైలీ అమ్మడానికి అయితే వస్తాయి. సో ఫ్రెష్ అక్కడనే తీసుకుంటే ఇంటి ముందే. ఇంకా ఇవైతే తీసుకోలేదన్నమాట ఇక్కడ పువ్వులు. మీకు జస్ట్ చూపెట్టిన అంతే. మళ్ళీ ఈ కూరగాయల అంకుల్ అయితే మాకు తెలిసిన అంకులే. ఎంతైనా అంకుల్ డబ్బులు అంటే ఆ కూరగాయలకు డబ్బులు బదులు మీ పిల్లలు ఇద్దరిని ఇచ్చే మాకు అని చెప్పేసి జస్ట్ జోక్ చేస్తున్నాడల్లా. సరే తీసుకోండి అని చెప్పేసి మేము కూడా అంటున్నాం. చూడండి పువ్వులు ఎంత ఫ్రెష్ ఉన్నాయో. కాకపోతే మాకు ఇంటి ముందుకి వస్తాయి కాబట్టి నేను తీసుకోలేదు. వేరే వాళ్ళైతే తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటారు. ఇంకోటి మనకు ఫ్రిడ్జ్ కూడా లేదు కాబట్టి మనం ఎక్కువ అయితే ఏం తీసుకోలేదు. జస్ట్ 2 డేస్కి ఏమేమి కావాలో అవే తీసుకున్నాం. ఎందుకంటే పిట్టు స్కూల్కి పోతాడు కాబట్టి మనకి కూరగాయలు పొద్దున టిఫిన్లోకి కావాలి కాబట్టి 2 డేస్కి అయితే తీసుకున్నాం. మళ్ళీ 2 డేస్ తర్వాత మళ్ళీ బయట తీసుకొచ్చుకుంటాం. ఇంకోటి ఏంటంటే మనం కూరగాయలు కొనుక్కొని తొందరగా ఇంటికి అయితే వెళ్ళిపోవాలి. లేదంటే అక్కడ అరెకమాల్ బండి ఉంటుంది, 2-3 బండ్లు ఉంటాయి. సో బొమ్మలు ఉంటాయి, అవి కావాలని చెప్పేసి ఏడుస్తారు. కొనడానికి బాధ ఏం లేదు, అవి ఇక్కడనే ఆడతారు, మళ్ళీ ఇంటికి పోయిన తర్వాత అయితే ఆడరు. సో అట్లా మనం చాలా బొమ్మలు కొని ఇల్లంతా నింపేసినాం. ఇక్కడ వేడి వేడి సమోసాలు లైవ్లోనే మన ముందే వేసి అమ్ముతున్నారు. సో ఒక 20 రూపీస్ సమోసా కూడా తీసుకొని ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయినా. మా హస్బెండ్ అయితే ఎంతసేపు పోతావు సమోసాల కోసం అంటే అక్కడ నాకంటే ముందు 2-3 ఉన్నారు, వాళ్ళకి ఇచ్చిన తర్వాత మనకి ఇస్తారు కదా అని చెప్పేసి నేను అంటున్నా. సో ఇంటికి వచ్చిన తర్వాత అయితే ఏమేమి కూరగాయలు తెచ్చినా చూడండి. మెంతెం కూర అండ్ పచ్చిమిర్చి, చిక్కుడుకాయ, ఇంకా క్యాప్సికము, టమాటా అవైతే తీసుకున్నా. ఇంకా వేరే ఏం తీసుకోలే. చెప్పిన కదా మనకు ఫ్రిడ్జ్ కూడా లేదు, 2 డేస్కే తీసుకున్నా అని. అండ్ ఇంకోటి ఏంటంటే మనం ఎక్కువ పప్పులే తింటాం, పిల్లలు ఎక్కువ పప్పులే ఇష్టంగా తింటారు. తర్వాత అయితే సమోసా తెచ్చినా కదా, అది టేస్ట్ అయితే సూపర్గా ఉండే అండి. నిజంగా వేడిగా ఉన్నాయిగా, మంచిగా అనిపించినాయి. ఇంకా తెచ్చుకుంటే బాగుంది అనిపించింది, కానీ ఎక్కువ ఫుడ్ తినద్దు కదా బయటది అని చెప్పేసి తెచ్చుకోలే.